విపరీతమైనటువంటి శోకాన్ని పొందింది. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా వచ్చి గుమ్మిగూడారు. గుమ్మిగూడి ఒక్కొక్క స్త్రీ ఈవెన్ని బాధ పెడుతున్నారు. నిజానికి సుందరకాండలో సీతమ్మ తల్లి ఎంతలా దుఃఖించింది అంటే అది వర్ణనాతీతం అండి. నిజానికి అది చదువుతూ అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటి. మన ఇంటి ఆడపడిచే ఎక్కడో తప్పిపోయింది అంటే ఎలా ఉంటుందో అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అలాంటిది జగన్మాత, అందరికీ తల్లి, జానకీమాత, ఆవిడ అంతలా వాళ్ళు పెడుతున్నటువంటి దుఃఖాన్ని భరిస్తూ ఈరోజు తనకి బాధ కలిగితే చెప్పుకోవడానికి పక్కన ఎవరూ లేనటువంటి స్థితిలో కాలాన్ని గడుపుతోంది. ఈ రావణాసురుడు షరతులు పెట్టి వెళ్ళాడు. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా చుట్టూరా చేరారండి. చేరి సీతమ్మతో మాట్లాడుతున్నారు. నిష్క్రాంతే రాక్షసేంద్రేతు పునరంతఃపురంగతే రాక్షస్యో భీమరూపాస్తా సీతాం నమవిదుద్రువు. రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత చుట్టూరా వచ్చి కూర్చున్నారు ఈ రాక్షస స్త్రీలందరూ. వికృతమైనటువంటి రూపాలతో ఉన్నారు. ఏవమ్మా, రావణాసురుడంతటి వాడు వచ్చి నిన్ను బతిమాలుతున్నాడని నీకేమైనా పొగరా? రావణుడంటే అసలు ఏంటో నీకు తెలుసా అని వాళ్ళ ప్రభువు గురించి పొగడడం ప్రారంభం చేశారు. ఈవిడ మనసు, ఈవిడ దృష్టి అంతా కూడా రాముడి మీద ఉంది. ఒక స్త్రీ తన భర్తకి దూరమై విలపిస్తూ ఉంటే ఆ స్త్రీ మరొక స్త్రీ ఆ స్త్రీ యొక్క బాధను అర్థం చేసుకోవాలి. కానీ రాక్షస స్వభావం ఎలా ఉంటుందో చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో చూడండి. నిజానికి సీతమ్మ తల్లి ఎలా ఓర్చుకుందోరా అని అనిపిస్తుంది మనకి వింటూ ఉంటే. అంటారు, పౌలస్త్యస్య పరిష్టస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యత్వం సీతేర్స బహుమన్యసే. రావణాసురుడు అంటే ఎవరో తెలుసా నీకు? రావణాసురుడంతటి వాడికి భార్య అవడం అనేటటువంటిది నీ జీవితంలో నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. ఆ అదృష్టం నీకు దక్కింది ఈరోజు. తతస్వే ఏకజటానామ రాక్షసీ వాక్యం అబ్రవీత్. ఏకజట అనేటటువంటి స్త్రీ మాట్లాడుతోందండి. ప్రజాపతీనాం షణ్ణాంతు చతుర్దోయ ప్రజాపతి. ప్రజాపతులు ఆరుగురిలో నాలుగవ వాడైనటువంటి వాడు. షట్ప్రజాపతుల్లో మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు అనేటటువంటి ఆరుగురిలో నాలుగవ వాడు పులస్యుడు. ఈ పులస్యుడికి ఔరసపుత్రుడిగా పుట్టినటువంటి వాడే బ్రహ్మ. మానసపుత్రుడైనటువంటి పులస్యుడికి ఔరసపుత్రుడిగా మానసపుత్రుడిగా పుట్టినవాడు విశ్రవసు ఋషి. ఈ విశ్రవసు ఋషికి పుట్టినటువంటి వాడే రావణ బ్రహ్మ. ఈ రావణాసురుడు అనేటటువంటి వాడు మహా తపస్శాలి. ఇలాంటి రావణాసురుణ్ణి, ప్రభువుని నువ్వు ధిక్కరిస్తున్నావు. ఆయనకి భార్య అవ్వడం అనేటటువంటిది నీకు ఎంత అదృష్టం. నిజానికి అరవీర భయంకరుడు. మా మాటలు ఆలకించమన్నారు. హరిజట అనేటటువంటి స్త్రీ మాట్లాడుతోందండి. రావణాసురుడు అంటే సాధారణమైన వాడు కాదమ్మా. 33 మంది దేవతల్ని ఓడించాడు. అలాగే దేవేంద్రుణ్ణి కూడా పరాజితుడిని చేశాడు యుద్ధంలో. అలాంటి రావణాసురుడి యొక్క భార్య అవ్వడానికి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మహావీరుడు, సూర్యుడు, రణరంగమునందు వెన్ను తిరగనివాడు, మహాబలశాలి. అలాంటి రావణాసురుడికి భార్య అవడానికి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదన్నా. తతస్థు ప్రగసానామ రాక్షసీ క్రోధమూర్ధిత. ప్రగస అనేటటువంటి రాక్షస స్త్రీ అంటోంది. రావణాసురుడికి అతడి భార్యలందరిలో కూడా చాలా ఇష్టమైనటువంటి భార్య మండోదరి. ఆవిడ కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి మండోదరిని కూడా విడిచిపెట్టేసి ఈరోజు నిన్ను భార్యగా పొందాలని అనుకుంటున్నాడు. అలా అనుకుంటున్నటువంటి రావణాసురుడు నీ మీద గౌరవాన్ని, ప్రేమని కూడా చూపిస్తున్నాడు ఈరోజు. అలాంటి రావణుణ్ణి నువ్వు వదులుకుంటున్నావు. నువ్వు ఏమో వదులుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు అంటున్నారు. అమూల్యమైన రత్నములతో శోభిల్లుతున్న రావణుడి యొక్క అంతఃపురం నందు వేల కొలది కాంతామణులు ఉన్నా వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా
రావణాసురుడు నిన్ను చేరాలనుకుంటున్నాడు. అంటే ఒక స్త్రీని ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలో అన్ని రకాలైనటువంటి మభ్యపెట్టడాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సీతమ్మ తల్లి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక్కడ అసకృత్ దేవతాయుద్ధే నాగగంధర్వ దానవాహ నిర్జితా సమరేయేన సతే పార్శ్వముపాగత వికటానామ రాక్షసి వాక్యమబ్రవీత్. వికట అనేటటువంటి రాక్షసు అంటోందిటండి. అసలు రావణాసురుడు అనేటటువంటి వాడు ఉన్నాడే, ఆయన ఏదైనా కనుక యుద్ధానికి వెళ్తే ఆయన ముందు దేవతలు కానీ రాక్షసులు కానీ యక్షులు కానీ కిన్నెర్లు కానీ ఎవ్వరూ నిలబడలేరు. అలాంటి గొప్పదైనటువంటి దానవుల్ని, గంధర్వుల్ని, నాగుల్ని, దేవతల్ని చాలాసార్లు ఓడించాడు. దుర్ముఖి నా అనేటటువంటి రాక్షసు అంటోందండి. అసలు అవన్నీ కాదు, పక్కన పెట్టమంది. అసలు రావణాసురుడు అంటే ఏమిటో తెలుసా? రావణాసురుడు నడిచి వెళ్తూ ఉంటే యస్య సూర్యోన తపతి భీతో యస్య చ మారుత. సూర్యుడు తాపంగా మండడానికి వీలు లేదు. వాయువు భయపడతాడు గట్టిగా వీయడానికి రావణాసురుడు ఎందు. అంతేకాదు నవాతి స్మాయతా పాంగే కింత్వం తస్యానతిష్టతి. కాబట్టి ఓ విశాలాక్షి, ఆ ప్రభువు యొక్క సరసన నువ్వెందుకు చేరనంటున్నావు? అతనికి భయపడి చెట్లు కూడా భయపడి అతడు కోరుకున్నప్పుడు పుష్పాలని ఫలాలని కురిపిస్తాయి. పర్వతాలు మేఘాలు మధుర జలాల్ని సమకూరుస్తాయి. అలాంటి రాక్షసరాజు, రాజులకే రాజు, ఈ రావణ బ్రహ్మని నువ్వు ఎలా విడిచిపెట్టుతున్నావు అన్నారు. ఇలా మాట్లాడుతూ ఉంటే సీతాదేవి చాలా ఇబ్బంది పడిందండి. అంటోంది ఆవిడ, మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యద్రష్టుం అసిద్ధార్థం విక్లభం త్వమనిందితే. కాబట్టి నువ్వు నీ యొక్క రాముడి గురించి నువ్వేదో ఆనందపడుతున్నావు, రాముడే కావాలనుకుంటున్నావు. రాముడు ఎవరు? రాముడు ఒక మానవుడు. మానవుడి మీద కోరిక, మానవుడి మీద ఆశ ఎందుకమ్మా నీకు? అతడు రాజ్యభ్రష్టుడైపోయాడు, ఏ కార్యం సాధించలేని వాడు అయ్యాడు, పైగా శోకంలో ఉన్నాడు. అలాంటి వాడు నీకేం ఉపయోగపడతాడు? నీకేం చేస్తాడు? నీకేం మేలు జరుగుతుంది అతని వల్ల? ఇప్పటికైనా ఈ రాజ్యాల్ని, సుఖాల్ని, ఈ వైభవాల్ని, ఈ భోగాలని అన్నింటినీ చూడు. ఏ పిచ్చిదైనా ఎవరితైనా వదులుకుంటుందా ఇన్ని సుఖాలు? రావణాసురుడు అందరినీ ఇలా బతిమాలడు, నిన్ను బతిమాలాడు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలి అన్నారు. ఇలా అన్న తర్వాత సీతాదేవి కళ్ళంపట నీళ్లు ధారలుగా కారుస్తోందిటండి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ కూడా. అప్పుడు ఆవిడ అంటోంది, మీరు మాట్లాడేటటువంటి పాపము మాటలు ఉన్నాయే, అవి ఎప్పుడూ కూడా నా మనసుకు ఎక్కవు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారు చూడండి మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడుతారో. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు. నా భర్త దీనుడే అయి ఉండొచ్చు, నా భర్త రాజ్యభ్రష్టుడే అయి ఉండొచ్చు, రాజ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురువు. నా భర్తే నాకు గురువుతో సమానము, నాకు దైవముతో సమానము, గురువుతో సమానము అని చెప్పుకుందండి సీతమ్మ. కాబట్టి భర్త ఎలా ఉన్నాడో అన్నది నీకు అనవసరం. భర్తని ఒకసారి నువ్వు వివాహం చేసుకున్నాక అతడు ధనవంతుడే. నువ్వు వివాహం చేసుకున్నప్పుడు ఏదో కష్టాల వల్ల ధనం తరిగిపోయింది, యొక్క పేదవాడు అయ్యాడు. అలా అని చెప్పి నువ్వు సుఖం ఉన్న వైపు వెతుక్కుంటూ వెళ్ళిపోతే నువ్వు భార్య ఎలా అవుతావు? జీవితాంతము కూడా ఒక్కసారి భర్తగా పక్కకి వచ్చిన తర్వాత ఆ భార్యకి భర్తే గురువు, దైవము, తల్లి, తండ్రి అన్నీ ఆయనే అవుతాడు. ఆఖరికి భూలోకంలోనే కాదు, ఊర్ధ్వలోకాల యందు కూడా భర్తే స్త్రీకి గత అవుతాడు. ఈ ధర్మం మీకు తెలియదా? మీ యొక్క రాక్షసరాజుకి మీకు ఆ విషయాలు తెలియవా అన్నట్లుగా మాట్లాడి. కాబట్టి ఒక స్త్రీ అయి ఉండి మీరు, ఒక స్త్రీగా ఉండవలసిన మీరు, స్త్రీగా ప్రవర్తించాల్సిన మీరు, స్త్రీ యొక్క ఔన్నిత్యాన్ని మీకు తెలుసుకోలేకపోతే ఇక ఎదుటి యొక్క స్త్రీ యొక్క కష్టం మీకెలా తెలుస్తుందమ్మా? యథా శచీ మహాభాగా చక్రం సముపతిష్టతి యథా సూర్యం సువర్చల. సూర్యుణ్ణి సువర్చలాదేవి ఎలా అనుసరిస్తుందో,
ఇంద్రుణ్ణి సచీదేవి ఎలా అనుసరిస్తుందో, అరుంధస్తి వశిష్ఠంచ రోహిణి శశినం యథ, వశిష్ఠుణ్ణి అరుంధతి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర యథా అగస్తం సుకన్యా చమనం యథ, లోపాముద్రాదేవి అగస్త్య మహర్షి వారిని ఎలా అనుసరిస్తుందో, చవనుణ్ణి ఆ యొక్క సుకన్య ఎలా అనుసరిస్తుందో, సావిత్రి సత్యవంతంచా కపిలం శ్రీమతి యథ, సావిత్రి సత్యవంతుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలాగే శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలాగా నేను ఈరోజు నా భర్త అయినటువంటి రాముణ్ణి అనుసరిస్తాను. ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడు నా యొక్క రాముడు, ఆ రామచంద్ర ప్రభువుని నేను అనుసరిస్తానని చెప్పింది. అశోక వృక్షంపై మౌనంగా దాక్కుని ఉన్న హనుమ ఆవిడ మాటలన్నీ వింటున్నాడండి చెట్టు మీద కూర్చుని. ఈ రాకాసి మూకలైనటువంటి రాక్షసులు మాట్లాడుతున్న మాటలు కూడా వింటున్నాడు. చూడండి, భయంకరమైనటువంటి స్త్రీలు ఆవిడ్ని బెదిరిస్తున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళందరూ చుట్టూరా, ఈవిడ చుట్టూరా అంటే చెప్తున్నాడు, క్రోధవశమైనటువంటి చూపులతో చూస్తున్నారు. ఇలా సీతాదేవి మాట్లాడుతుంటే, మేము ఇంతదాకా చెప్పింది నీకేమీ బుర్రకి ఎక్కలేదా? నీ ఇష్టం వచ్చిన ధోరణిలో నేను నా భర్తను అనుసరిస్తానంటావేమిటి? ఇక్కడ రాజు రావణుడు, ఆయన చెప్పింది శాసనం, ఆయన చెప్పిందే ధర్మం. అలా నడుచుకోకపోతే నీ ప్రాణాలు నీకు ఉండవు. ఇలా తేల్చారు వాళ్ళు. పోనీ వాళ్ళు ఏమైనా సాధారణంగా మనలాగా మనుషుల్లా కనిపిస్తున్నారంటే అలా కనిపించట్లేదుట. ఎలాగట, వేళ్లాడుతున్నటువంటి పెదాలతో ఉన్నారట. వాళ్ళు వాళ్ళ పెదాలని వాళ్లే నాకుతున్నారట, చప్పరిస్తున్నారట. ఆమెను తినడానికి దగ్గర గంట ముఖాలు పెట్టుకుని వస్తున్నారట. ఇంతటి దీనమైన స్థితిలో మాటలతో ఇబ్బంది పెడుతున్నారు, చూపులతో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ చేష్టలతో కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆవిడ మాత్రం తన మనసుని రాముడు మించి తప్పించట్లేదు. చూడండి, ఈ యొక్క వాల్మీకి అంటాడు ఒక చోట, ఆవిడ యొక్క హృదయ ప్రదేశం అంతా కూడా కన్నీటి పర్యంతము తడిసిపోయింది చీరంతా అన్నాడు. అంటే ఎంత బాధ పెట్టారో, తినడానికి తిండి కూడా ఆవిడ తినలేదు, శుష్కించిపోయింది, ఉపవాస దీక్షలో ఉంది, కృషించింది, బాధపడుతోంది. అలాంటి పాతివ్రత్య ధర్మం కలిగినటువంటి ఒక ఆడపడుచుని ఈరోజు రావణాసురుడు అనేవాడు మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడిస్తున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. దీనివల్ల వాడి తపస్సు క్షీణించిపోయింది. అందువల్ల అలాంటి దుర్మార్గుడు, అలాంటి అధర్మాత్ముడు ఎప్పుడూ కూడా వేటి చేత, ఏ దైవము చేత రక్షించబడడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకనే ఉచుశ్చ పరమక్రుద్దా ప్రగృహ్యస్యు పరస్వతాం నేయమర్హాతి భర్తారం రావణం రాక్షసాధిపం. వాళ్ళు క్రోధంతో ఊగిపోతూ ఇలా మాట్లాడినటువంటి సీతామాత దగ్గరికి గండ్రగొడ్డళ్ళు పట్టుకుని వచ్చారు సీతాదేవి దగ్గర. ఆవిడెవరు? అబల, భర్తకి దూరమై బాధపడుతున్నటువంటి స్త్రీ. ఈ రాక్షస స్త్రీలందరూ గండ్రగొడ్డళ్ళన్నీ చేత్తో పట్టుకుని రాక్షసాధిపుడైన రావణాసురుణ్ణి భర్తగా పొందడానికి ఈ స్త్రీ అర్హురాలు కానే కాదు. ఈవిడ బుద్ధి పెడబుద్ధి, ఈవిడ బుద్ధి చెడిపోయినటువంటి బుద్ధి, మాటలు చెప్తే ఈవిడికి ఎక్కట్లేదు అనేటటువంటి క్రోధాన్ని పొంది వాళ్ళు చేతిలో ఆయుధాలు ధరించి మీదకు వచ్చారట సీతామాత మీదకి. చూడండి, భయంకరాకారులైనటువంటి రాక్షస స్త్రీలు బెదిరిస్తూ ఉండగా సీతాదేవి లోపల నుంచి ఉబికి వస్తోంది కన్నీరు, బాధ. వస్తున్నటువంటి కన్నీటిని తుడుచుకుంటూ ఆ అశోక వృక్షం యొక్క మూలానికి జార్ల పడిపోయింది, వెనక్కి జరిగింది. ఎందుకు? మీదకు వస్తున్నారు వాళ్ళందరూ. కాస్త వెనక్కి జరిగి ఆ మూలం దగ్గరికి వెళ్ళి ఆనిందిటండి. చూడండి, రాకాసి మూకలందరూ కూడా మలిన వస్త్రం ధరించి దీనురాలై ఉన్నటువంటి, బక్క చిక్కిపోయి ఉన్నటువంటి సీతాదేవి చుట్టూ చేరి హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. చూడడానికే భయాన్ని కొల్పించేటటువంటి స్త్రీలుటండి. కోపదృష్టితో వంకర టింకరగా ఉన్నటువంటి ముఖాలు కలిగిన వాళ్ళు, ఎత్తైన పొట్ట కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి రాక్షస స్త్రీలలో వినత అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ, ఆవిడ మాట్లాడుతోంది సీతమ్మ వారితో.
సీత పర్యాప్తమేతావత్ భర్తృస్నేహో నిదర్శిత సర్వత్రాధికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. సీత, ఇంతవరకు నీ పతి మీద నువ్వు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ ఇవన్నీ ఇక చాలు, కట్టిపెట్టు. ఎందుకు? ఏ విషయంలోనైనా సరే అతి పనికి రాదు, అంత అతి చెయ్యకూడదు ఎవరు కూడా. నువ్వు చాలా అతిగా ప్రవర్తిస్తున్నావు. ఏదో మాటలతో చెప్తున్నాం కదా అని ఊరుకుంటున్నావా? మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నావా? తిరిగి మాకు ధర్మం చెప్తున్నావా? ఇందాక ప్రభువు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాగే సమాధానం చెప్పావు ప్రభువుకి. ఇది నీకు చాలా కష్టాలకి దారి తీస్తుంది సుమా, నువ్వు చాలా ఇబ్బందులు పడతావని బెదిరించింది. సీత, మానవకాంత ధర్మంలో నువ్వు బాగా ఆచరించావు, మేము ఒప్పుకుంటున్నాం. నువ్వు చెప్పే ధర్మం అంతా మానవకాంతకి చెంది. అయితే నీకు మేలు జరుగుతుంది, చాలా సంతోషం. నేను చెప్తున్నటువంటి మాటని కూడా ఒక్కసారి పాటించు. ఏమిటిట? రావణం భజభర్తారం భర్తారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతంచ సురేషమివవాససం. రావణాసురుడు అనేవాడు గొప్ప పరాక్రమశాలి. అంతేకాదు మంచి రూపం కలిగినవాడు. భోగమునందు భోగాలు అనుభవించడంలో దేవేంద్రుడితో సమానుడు. అంతేకాదమ్మా, త్యాగశీలుడు. అందరినీ ఆనందాన్ని కూర్చేటటువంటి వాడు. అందరికీ, రాక్షసులందరికీ ఆయన ప్రభు. అలాంటి రావణాసురుని భర్తగా సేవించు. ఆయన రాక్షసుడు, మానవ ధర్మం చెప్తావు ఎందుకు? నువ్వు ఆయన్ని సేవిస్తే నువ్వు రాక్షస ధర్మంలోకి రావచ్చు. అది వాళ్ళు చెప్పేది. అర్థమవుతుందా? అందుకనే పరధర్మో భయావహ అని ఎందుకంటారండి? పరధర్మో భయావహ అంటే నీ ధర్మంలో నువ్వు ఉండు, ఎదుటివారి ధర్మంలోకి వెళ్తానని ఆతృత పడతావు ఎందుకు? ఇప్పుడు ఏం చెప్తోంది ఇక్కడ? వికట అనే రాక్షసి, వినత అనే రాక్షసి, నీ మానవ ధర్మాన్ని అలా ఉంచమ్మా, మా రాక్షస ధర్మంలోకి రా. మా రాక్షస ధర్మంలో ఇలాంటి నియమాలు ఏమి ఉండవు. హాయిగా ఎన్ని తప్పులైనా చేయొచ్చు. కాపాడడానికి మా ప్రభు ఉన్నాడుగా వెనకాల అంటోంది. అంటే వీళ్ళ ధర్మంలో వీళ్ళు వెసులుబాటు చేసుకున్న ధర్మాలు వీళ్ళన్నీ. ఆఖరికి వీళ్ళ ప్రభువుకే దిక్కులేదు. వీళ్ళు అన్ని ధర్మాలు వెసులుగా నీకు అన్ని సుఖాలు ఇక్కడ వస్తాయంటున్నారు. ఆలోచించారా? కాబట్టి ఏమిటంటేనండి, నువ్వు ఏ ధర్మంలో పుడితే ఆ ధర్మాన్ని విడిచిపెట్టకూడదయ్యా. నీ ధర్మాన్ని నువ్వు మార్చావా, తల్లిని మార్చినంత లెక్క. కాబట్టి ఎవడో వచ్చి నువ్వు మా ధర్మంలోకి వచ్చేయి అంటే సీతమ్మ తల్లే చూపిస్తోంది ఇక్కడ. ఈ రాక్షసి మా ధర్మంలోకి వచ్చే సీత నువ్వు అంటూ ఉంటే, సీతమ్మ తల్లి వారసులమైన మనందరం గుర్తుపెట్టుకోవాలండి ఈ మాట. నువ్వు నిజంగా రామచంద్ర ప్రభు వారసుడిగా వచ్చి ఉంటే, ఆ రక్తం నీలో ఉంటే, ఆ ధర్మం వైపు ఎప్పుడూ కూడా రాక్షస ధర్మాల వైపు వెళ్ళరండి. అందులో సుఖాలు భోగాలు అన్నీ అనుభవించవచ్చు నువ్వు అంటారు. అన్నీ కడిగేస్తాడు మన ప్రభు అంటారు. రావణ ప్రభువే ఏవి చేయలేకపోయాడు వీళ్ళని. గుర్తుపెట్టుకోడు. ధర్మం లేకపోతే జీవితంలో మనిషి పతనం అవ్వడం ఖాయం. వాడిని భగవంతుడు కూడా కాపాడడు. ఇది మన ఆర్ష సంస్కృతి చెప్తుంది. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కాబట్టి ఈ రాక్షస అంటోంది నువ్వు మా దాంట్లోకి వచ్చేయి. రావణాసురుడి గురించి ఆలోచించు. ఆయన ఎలాంటి ధర్మాన్నైనా తన ధర్మం కింద మార్చగలడు. అతన్ని ఎదిరించి ఏ ధర్మాలు, ఏ శాస్త్రాలు, ఏ దేవతలు అతన్ని ఎదిరించి నిలవలేరు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈవిడ వైదేహి హాయిగా ఈ రోజు నుంచి నీ భర్త గురించి మర్చిపో. ఇంకా మంచిగా చక్కగా చందనాదులన్నీ అదులుకుని, శరీరానికి అమూల్యమైన ఆభరణాలన్నీ కట్టుకుని, అగ్నిదేవుడి భార్య స్వాహాదేవిలాగా, దేవేంద్రుడికి సచీదేవిలాగా, రావణాసురుడికి నువ్వు భార్యవై సర్వలోకాల్లో కూడా విహరించు. రాణీవాసాన్ని పొందు. ఇప్పటికే దీనుడై ఉన్నాడు రాముడు, ఆయు తీరి ఉన్నాడు. ఇవాళో రేపో రావణాసురుడు మట్టు పెట్టేస్తాడు. వాడి మీద ఆశలు పెట్టుకుంటావు ఎందుకమ్మా?
చూడండి ఎంత బాధపడుతుంది ప్రాతివ్రత్యంలో ఉన్న స్త్రీ అలా తన భర్తని నిందిస్తూ ఉంటే ఎదురుగా. కట్టుకుంటున్నారు మూట పాపాన్ని వాళ్ళందరూ కూడా. ఏతదుక్తంచమే వాక్యం యదిత్వం న కరిష్యతి అస్మిన్ ముహూర్తే సర్వాస్త్వాం భక్షయిష్యామహే వయం. మా ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎందుకని తన భర్త తన ధర్మం ఏదైతే ఉందో అది ఎప్పుడూ తాను మార్చలేదు సీతమ్మ. పరస్త్రీలు ఎంత వ్యామోహం చూపించినా, ఎంత కష్టాలు తాను పడుతున్నా తన ధర్మంలో ఉంటూ తన ధర్మమే తనకి శ్రేయస్సు, తన భర్తే తనకి గురువు అనుకుంది. కానీ ఏదో చులకబారినటువంటి ఆశలు సుఖాలు చూపించేటటువంటి ధర్మాల వైపు పిలిస్తే తల్లులు వెళ్ళబోకండి, సీతమ్మని ఆదర్శంగా తీసుకోండమ్మా. అందుకనే ఇతిహాసాలు వినాలని చెప్పా. కాబట్టి చూడండి, నువ్వు నేను చెప్పిన మాటలు వినకపోతే మేమందరం ఈ క్షణమే నిన్ను భక్షిస్తాం, ఇక్కడే తినేస్తామన్నారు. అన్యాతు వికటానామ లంభమానాపయోధర అబ్రవీత్ కుపితా సీతా ముష్టి మధ్యామ్యద గర్జతి. వికట అనేటటువంటి రాక్షసి పిడికిలి బిగించి దగ్గరకు వచ్చిందట సీతామాత దగ్గరికి. వచ్చి భయపెడుతూ సీతామాతతో అంటోంది, నువ్వు బుద్ధిహీనురాలివి సీత, గుర్తుపెట్టుకో. ఇంతవరకు మాకు అప్రియాన్ని కలిగించేటటువంటి మాటలే మాట్లాడుతున్నావు. ధర్మం అంటున్నావు, పాతివ్రత్యం అంటున్నావు, నా భర్తే నాకు గురువు అంటున్నావు, ఇవన్నీ కూడా ఎన్నో మాట్లాడావు. అయినా సరే నీ మీద మాకు జాలి కలుగుతోంది. వాటితో మా మంచితనం వల్ల వాటన్నింటినీ మేము సహించాం. కాబట్టి కాలానుగుణంగా నీకు హితమైనటువంటి మాటలే మేము పలుకుతున్నాం, వాటిని నువ్వు వినట్లేదు. ముందు అది వస్తున్నది. సముద్రం యొక్క అవతలి తీరానికి నీవు తీసుకొచ్చేసావు, తీసుకురాబడ్డావు. ఇక అవతలి తీరానికి వెళ్ళడం అనేటటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకో. అందువల్ల ఇతరులు అనేటటువంటి వారు అంత సముద్రం దాటి ఇక్కడికి ఎవరూ కూడా రారు. దేవేంద్రుడు కూడా సరే ఆఖరికి నిన్ను రక్షించలేడు. నీ హితాన్ని కోరి చెప్తున్నటువంటి నా మాటని పాటిస్తావా లేదా నీకు చావు తప్పదు. ఇక్కనైనా ఏడుపు కట్టి పెట్టమంది. సీతే రాక్షసరాజేన సహక్రీడా యథాసుఖం జానాసి యథాబీరు స్త్రీణాం యవనమద్రువం. సీత, స్త్రీల యవ్వనం అనేటటువంటిది ఉందే, ఇది స్థిరంగా నిలిచేటటువంటిది కాదు. నిన్న రావణాసురుడు చెప్పిన మాటే ఇప్పుడు రాజుని ఫాలో అవుతున్నారుగా ఈ రాక్షస స్త్రీలందరూ. ఆయన చెప్పిన మాటని వీళ్ళు తిరగేస్తున్నారు మళ్ళీ సీతమ్మకి. ఈ యవ్వనం అనేటటువంటిది నిలిచేది కాదు, దాని శోభలు క్రమంగా క్షీణిస్తాయి. ఈ విషయాన్ని నువ్వు కూడా తెలుసు. నీకు కూడా నువ్వు రావణుడితో హాయిగా ఎందుకు విహరించట్లేదు ఆలోచించు. నీ యవ్వనం జారిపోకుండా సర్వసుఖాలు కూడా అనుభవించు. ఈ త్రికూటాచల పర్వతంలో ఉన్నటువంటి ఉపవనాలు, రమ్యమైనటువంటి ఉద్యానవనాలు అన్నింటిలో కూడా రావణుడితో కలిసి క్రీడించు. నీకు పరిచారికలమై మేమందరము నీకు సేవ చేస్తాము అప్పుడు అన్నా. చూడండి, మా మాటలు కనుక నువ్వు పెడజవిన పెట్టావా నీకు ఆయువు మూడినట్టే. నీ గుండెని చీల్చి నీ రక్తం తాగి నీ మాంసాన్ని భక్షించేస్తావన్న. రాముడు రాముడు అంటున్నావే, నీ రాముడు ఎప్పుడో నిహతుడయ్యాడు రావణాసురుడి చేతిలో. వాళ్ళ ధర్మంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ ప్రభువే వాళ్ళకి గొప్ప. రాముడు చాలా చులకనైన వాడు, అంతే కదండి. ఇప్పుడు కూడా జరిగేది అదే. వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవడం కోసం గట్టిగా మన దేవుళ్ళని దయ్యాల కిందకి చిత్రీకరిస్తారు నిన్ను నమ్మించడం కోసం. రామాయణంలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతోందండి. అర్థం చేసుకోవాలి మనం, అంతే. పురాణాన్ని చక్కగా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతాయి విషయాలన్నీ. ఓహో, భూత భవిష్యత్ వర్తమానాలని దృష్టిలో పెట్టుకుని మనకి మహర్షి అందించాడు ఈ కావ్యాన్ని అని అప్పుడు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు అప్పుడూ లేకపోలేదు, కొంత తక్కువ పరిమాణంలో ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ అయ్యారు, అంతే తేడా. కాబట్టి ఏమిటి అంటే రాముడు అనేవాడు ఎప్పుడో హీనుడు, ఎప్పుడో పోయాడు, రావణాసుడి చేతిలో కొట్టుకుపోయాడు. ఆలోచించు. కంపించిపోతోంది సీతామాత వీళ్ళ మాటలన్నీ వింటూ, వణికిపోతోంది, బెదిరిపోతోంది. తోడేళ్ల గుంపు మధ్యలో ఉన్నటువంటి లేడి కోనలాగా వణికిపోతోందిట.
విరహంతో బాధపడుతుంది. వాళ్ళు అంటున్నారు చూడండి, ఈ చండోదరి అనే రాక్షసు అంటోంది, నాకు యకృత్ ప్లీహ మదోత్పీడం హృదయంచ సబంధనం. ఈవిడ్ని చంపేసేవడం అయితే గనక ఈవిడ గుండె పైభాగంలో ఉండే మాంసం నాకు కావాలి. అంతేకాదు ఈవిడ గుండెకి ఎడమ ప్రక్కన ఉన్నటువంటి భాగాన్నంతటినీ నేను తీసుకుంటాను. అలాగా శిరస్సు, ప్రేగులు, గుండె ఇవన్నీ నేను తింటానంతే. ఇలాగ మాట్లాడుతుంటే ఇంకో రాక్షసి, ప్రగస అనే రాక్షసి మాట్లాడుతుంది ఏంటి, ఏమంటోంది, ఇలా వృధాగా కాలాన్ని వృధా చేయడం అనవసరం. కాబట్టి ముందు అసలు ఈ మూర్ఖురాలి కంఠాన్ని నలిపేద్దాం. నలిపేస్తే ముందు ఊపిరి ఆడక చచ్చిపోతుంది. చచ్చిపోగానే మనం ఏం చేద్దాం తెలుసా, రావణాసుడి దగ్గరికి వెళ్దాం. రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ చచ్చిపోయిందండి, బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకుందని చెప్దాం. ఇంక చచ్చిపోతే ఏం చేస్తాడు రావణుడు మాత్రం, మీరు తినేయండి అంటాడు. మీరు తినేయండి అని మనల్ని ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో వెంటనే మనం వచ్చి మనం హాయిగా ఈవిని తినేద్దాం అంట. అప్పుడు అజాముఖి అనేటటువంటి రాక్షసు అందండి, మనందరం కూడా ఇలా కొట్టుకోకుండా ఈవిడ్ని ముక్కలు ముక్కలుగా చేసి మాంసపు ముద్దల కింద చేసుకున్నాక అప్పుడు మద్యం తెప్పించుకుని కాస్త పచ్చళ్ళు తెప్పించుకుని ఆ పచ్చళ్ళు నంచుకుని తింటూ ఈ యొక్క మద్యంలో ఈవిడ మాంసాన్ని అప్పుడు తిందామని. ఎక్కడ, నికుంబలాదేవి దగ్గర తిందాం తీసుకువెళ్ళి. చేసే పని చెడ్డ పనైనా దైవం దగ్గర చేస్తే పాపాలన్నీ పోతాయి, అది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఏమిటి, వాళ్ళు చేసే చెడ్డ పని కూడా ఆ నికుంబలాదేవి దగ్గరికి వెళ్ళి, పశ్చిమ ద్వార దేవత ఆవిడ, ఉగ్రదేవత, ఆవిడ దగ్గరికి వెళ్ళి చేద్దామని అనుకుని మాట్లాడుకుంటున్నారు. తర్వాత శూర్పణఖ అనే రాక్షసి మాట్లాడుతోంది, అజోముకి చెప్పిన విషయాలన్నీ నాకు సమ్మతంగానే ఉన్నాయి, శీఘ్రంగా వెంటనే మద్యం తెప్పిద్దాం, మన బాధలన్నింటినీ దూరం చేసుకుందాం. ఎన్ని రోజుల నుంచి కాపలాగా వస్తున్నాయి, ఎప్పుడూ కూడా మారింది లేదు, మనం ఎన్ని చెప్పినా ఇవాళతో ఈ గొడవ అంతా పోతుందని. చూడండి, ఇలాగ మాటలతో భయపెడుతున్నటువంటి పరిస్థితిలో సీతామాత కన్నీటి పర్యంతం అయ్యిందండి. కన్నీరు గారుస్తూ గద్గదమైనటువంటి స్వరంతో వాళ్లతో అంటోంది, నా మానుషీ రాక్షసస్య భార్య భవితుమర్హతి, కామం ఖాదతమాం సర్వా న కరిష్యామి వో వచః. ఒక మానవకాంత ఎప్పుడూ కూడా ఎన్నటికీ ఒక రాక్షసుడికి భార్య కారాదు కాజాలదు అన్నట్టుగా చెప్పి. అంటే అర్థం ఏమిటండి, నువ్వు మా ధర్మంలోకి వచ్చాయి, మా యొక్క రాక్షస వంశంలోకి వచ్చాయి మానవకాంత నుంచి అని వాళ్ళు అంటుంటే ఇది ఎప్పుడూ కూడా ఇది అధర్మమే, అలా రాను నేను ఎప్పుడూ కూడా. ఎందుకని, నన్ను మీరు ఇష్టానుసారం తినేసినా సరే, నన్ను మీరు చంపేసినా సరే నీ మాటల్ని నేను ఏమాత్రము పాటించను. ఇది తన ధర్మం మీద నిలదొక్కుకోవడం. వాళ్ళు తినేస్తామనేసి మీదకొచ్చినా భయపడిపోలేదు ఆవిడ, తన ధర్మం నుంచి పక్కకి తప్పుకోలేదు. మీరు నన్ను తినేసినా పర్వాలేదు, నేను నా ధర్మం నుండి ఎన్నటికీ రాక్షసులలోకి రాజాలను. ఇక్కడ ధర్మం ఉంది కాబట్టే ధర్మం వెనకాల దైవం ఉంది, అందువల్ల పైన ఒకడు ఉన్నాడు. అందుకనే ఆయన అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక మాట అన్నాడు సీతామాతతో, ఒక్క 5 నిమిషాలు మీరు నాకు అవకాశం ఇస్తే ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా మర్జిచ్చేస్తానమ్మా అన్నాడు. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి హనుమా, విడిచిపెట్టేవాళ్ళని అంది. అది అమ్మ గుణం. అదే ధర్మం ఎక్కడ శ్లాఘిస్తుంది, ఎక్కడ కీర్తించబడుతుంది అంటే ఆ ఓర్పు యందు, ఆ యొక్క పరోపకార దృష్టి యందు శ్లాఘించబడుతుంది. అపకారికి కూడా ఉపకారం చేసేంతటి స్థితి మా అమ్మది. ఆవిడికి వారసులు అవుతారా, రావణాసుడికి వారసులు అవుతారా అని ఆలోచించండి మీరే. అందుకని 1కి 2 సార్లు నొక్కి చెప్తున్నాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు మానవులు, జాగృతి అవ్వాలి. ఏవో మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు అంటే గ్రంథాల మీద పట్లు లేకపోవడం, ఎవడో రాసినటువంటి పుస్తకాలని వత్తాసు పలుకుతూ ఏదో జరిగిపోయింది మాకు అన్యాయం అన్నట్లుగా
ఏదో మతాల్లోకి వెళ్ళడం, వాళ్ళు మన వాటిని వేలు పెట్టి చూపించడం, ఇదంతా ఎక్కడికి వరుదుతోంది అంటే మన గ్రంథాల్లో మనకి చెప్పినటువంటి మార్గాల్ని మనం తెలుసుకోకుండా ఈ యొక్క కళనే కూడా లుప్తం చేసేయడం, వీటిని దూరం చేసేస్తున్నారు ప్రజలకి. నిజంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటటువంటి ఒక శాఖ ఈ యొక్క పురాణ ప్రవచనాన్ని ప్రతి దేవాలయంలోనూ ప్రతిరోజు ఒక పురాణం జరిగేలా పెట్టాలి. అసలు అలా పెట్టకపోవడం దేనికి నిర్లక్ష్యం? ధర్మం మీద వాళ్ళకి నిర్లక్ష్యం. ధర్మం అనేటటువంటిది ప్రజలకు అందియకపోతే, ప్రజల్లో ఈ యొక్క జాగృతి లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. ప్రజలు అలాగే గుడ్డిగా నమ్ముతారు. చెప్పేవాడు లేకపోతే సమాజంలో ఒక మంచి వాక్యం, సమాజంలో చెడు వార్తలే ప్రచారాలు అవుతాయండి. అది మనిషికి అదే నిజమని ఆఖరికి గుడ్డిగా నమ్ముతాడు. దానిలో పడి ఆఖరికి చిక్కుకుని బయటికి పడలేనటువంటి స్థితిలో వాడిని దైవం కూడా రక్షించలేడు. కాబట్టి ధర్మం అనే దాన్ని తెలుసుకోవయ్యా, అది చాలా సూక్ష్మము, అది సనాతనంగా నీకు చెప్పబడింది, దాని ప్రకారం నువ్వు ఆచరించు వెళ్ళు అని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి మీరు ఎంత నన్ను చంపేసినా సరే నా ధర్మం నుండి నేను పక్కకి జరగనంది సీతామాత. ఇది చాలా గొప్ప విషయం. రావణాసురుడి చేత భయపెట్టబడినదై దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మధ్యలో బిక్కు బిక్కుమంటూ దుఃఖార్తి అయి శాంతికి నోచుకోలేక విలపిస్తోందండి. ఆ సమయంలో భర్త లేడు పక్కన, ఏదైనా భర్తని దూరం చేసుకుంది, తన వారంటూ ఎవరు అక్కడ కనిపించట్లేదు. సూటిపోటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఒక పక్కన రావణాసురుడంతా కూడా చూడకూడని దృష్టితో, చూడకూడనటువంటి ఆ యొక్క దృష్టితో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు వచ్చి. ఎన్ని భరిస్తుందండి ఒక స్త్రీ? ఆ అమ్మ భరించింది, సంవత్సర కాలం పాటు భరించింది ఈ ఆవేదన అంతటినీ కూడా. చూడండి, సీతాదేవి తన భర్త యొక్క ఎడబాటుకు చాలా పరితపిస్తూ ఈ రాక్షస స్త్రీల యొక్క మాటలు ఆవిడికి శూలాల్లాగా గుర్తుకుంటున్నాయి. నిట్టూర్పులు విడిచిపెడుతోంది, కన్నీరు కారుస్తోంది, దుఃఖంతో కుమిలిపోతూ హా రామ, హా లక్ష్మణ, హా కౌసల్య, హా సుమిత్ర అంటూ వాళ్ళ అత్తగారుల్ని, భర్తని, మరిదిని అందరినీ కూడా తలుచుకుంటోందండి. లోకప్రవాద సత్యోయం పండితై సముదాహృత. లోకంలో స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే వాళ్ళు కోరుకున్నప్పుడే మరణం రావాలి అనుకుంటే అది అన్నటికీ రాదు. ఈ యొక్క వాక్యం నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకని? వీళ్ళు ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నా, రాముడికి నేను దూరం అయిపోయినా, రావణాసురుడి యొక్క నోటి నుంచి ఇలాంటి మాటలన్నీ వింటూ నేను ఇంకా బ్రతికి ఉన్నాను అంటే నిజానికి జీవించి ఉండడం అంటే పండితులు చెప్పినటువంటి మాట నిశ్చయంగా నాకు తోస్తున్నది అనుకుంది. ఎందుకని? సముద్రం మధ్యలో ఒక నిండు నౌక పెను తుఫానుకి లోనై కకావికలమైపోయేటటువంటి దీనావస్థ వస్తే శోకభారం ఎలా ఉంటుందో అలాంటి శోకభారంలో నేను అంతరించిపోతున్నానని బాధపడుతోంది. చూడండి, పూర్వజన్మలో ఏదో పాపం చేసుకుని ఉంటాను నేను. అలా పాపం చేసుకుని ఉండడం వల్ల ఏమో నాకింతటి భయంకరమైన దారుణమైనటువంటి దుఃఖం కలుగుతోందని తనలో తాను కుమిలిపోతోందండి. ఒక పక్కన రాక్షస స్త్రీలు, వాళ్ళు మాట్లాడకూడని మాటలు. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యత నసఖ్యం యత్పరిత్యక్తుం ఆత్మశ్చందేన జీవితం. నా జీవితం చనిపోదామా అని అనుకుంటే నా పతి అయినటువంటి రాముడి యొక్క చేతిలో ఉన్నది ఈ జీవితం అనేది. నాది కాదు, ఇది రాముడిది ఈ జీవితం అంతా కూడా. కాబట్టి నా ఇష్టానుసారం నేను దీన్ని వదిలిపెట్టకూడదు, నాకు ఆ అధికారము లేదని చెప్పిందండి. మనుష్యత్వం అనేటటువంటిది పుణ్య పాప విచక్షణ వల్ల, వివేకం వల్ల ఈ యొక్క జీవితం అనేటటువంటిది వచ్చింది. పుణ్యపాపాల కలయికతో
దీని యందు మరణం అనేటటువంటిది ఉందే, ఇది పరతత్వమై ఉంటుంది. పరతత్వం అంటే ఏమిటండి? పరా అంటే పరమాత్మ అని అర్థం. పరతత్వమై ఉండడం అంటే అది పరమాత్ముడి యొక్క ఆధీనమునందు ఉంటుంది. కాదు, పరా అంటే భర్త, తన భర్త యొక్క ఆధీనంలో ఉంటుంది స్త్రీకి ఎప్పుడూ కూడా. అంటే భగవంతుడు నిన్ను సృష్టించాడు, నువ్వు కోరుకుంటే నువ్వు సృష్టించబడలేదుగా. నిన్ను సృష్టించిన వాడు భగవంతుడు, నిన్ను మళ్ళీ ఈ యొక్క సృష్టిలో కలిపేయాలనుకునేవాడు భగవంతుడు. భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని నువ్వెవడు బాగు చేసుకోవడానికి, నువ్వెవడు తొలగించుకోవడానికి? కాబట్టి ఆత్మహత్య అనేటటువంటిది ఉందే, ఇది అన్నింటికన్నా పరమ దుఃఖం. దానివల్ల కీడే కానీ మేలు జరగదు ఈ శరీరం వదిలిన తర్వాత కూడా. అందువల్ల ఆవిడ ఏమనుకుంటోంది అంటే, నా శరీరాన్ని విడిచిపెట్టడానికి నాకు అవకాశం లేదు కదా అని బాధపడుతుంది. రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణ రావణేన ప్రమద్యాహం అని అనీత క్రోశతి బలాత్. కాబట్టి అయ్యో, రాముడు బంగారుపు లేడి కొరకై వెళ్ళినప్పుడు కామరూపంలో ఈ రావణాసుడు బలవంతంగా అపహరించి తీసుకువస్తున్నప్పుడు నన్ను ఎవ్వరూ కూడా చూడలేదు. ఒక్కడు చూశాడు, జటాయు. అతడు ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఇప్పుడు నా పరిస్థితిని రాముడికి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? నేనా శరీరాన్ని విడిచిపెట్టకూడదు, నా పరిస్థితి ఇది. నా పరిస్థితిని రాముడికి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నిజానికి రాముడికి దూరమై ఈ గుండె ఇనుముగా కింద మారిపోయింది. లేకపోతే ఈ పాటికి ఆగిపోవాలి. నిజంగా గుండె ఆగకుండా కొట్టుకుంటోంది అంటే ఇది ఇనుము, ఇది గుండె కాదు అనుకుంది తనలో తానే. ఈ రాక్షస స్త్రీలు నా శరీరాన్ని ముక్కలు ముక్కలు గావించిన, తినేసిన నాకు సమ్మతమే. దీన్ని నేను త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుని తాను బాధపడుతోంది. నా ప్రియుడికి, నా భర్తకి మాత్రం నేను దూరంగా ఉండలేననుకుంటుంది. ఎందుకని? శ్రీరాముడు అనేటటువంటి వాడు శత్రువుల చేత ప్రశంసించబడేటటువంటి వాడు. ఆయన్ని శత్రువులు కూడా పొగిడారు. మారీచుడంతటి వాడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఖ్యాత ప్రాజ్ఞ, ఇతరుల దోషాలని కూడా గుణాలుగానే చూస్తాట రాముడు. అలాంటి వాడు అయ్యో, ఆశ్రితులు వచ్చి స్వల్పమైనటువంటి సహాయం చేసినా ఆ సహాయాన్ని 1-2 సార్లు తలుచుకుంటూనే ఉంటారట ఆయన. ఆవిడ అనుకుంటోంది రాముడి గురించి, సీతామాత. అందుకనే కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి అస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. ఇది రాముడి గుణం అండి. తన భక్తుల యొక్క యోగక్షేమాలని వహిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా రాముడు. ఇలాంటి రామచంద్ర ప్రభు నా మీద ఎందుకు జాలి చూపెట్టలేదో కదా. అయ్యో, ఒక్కడు నిలబడి దండకారణ్యంలో 1 గంట 20 నిమిషంలో మొత్తం 14,000 మంది రాక్షస మూకల్ని చెండాడాడు. ఎవరి కోసం? నా కోసం. అలాంటి మహానుభావుడు నన్ను ఈరోజు ఆదుకోవట్లేదేమిటో. విరాధుడు అనేటటువంటి రాక్షసుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో అతన్ని రూపుమాపించాడు. అలాంటి రాముడు నన్నెందుకు రక్షించట్లేదో కదా. అపారమైన సముద్రం మధ్యలో కలిగినటువంటి లంకలో ప్రవేశించడం ఎలాంటి వారికి కూడా అసాధ్యం. ఇది నిజమే. కానీ రాముడి యొక్క బాణముల యొక్క గమనం నాకు తెలుసు. వాటిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. అయినా సరే రాముడు నన్ను రక్షించడానికి ఎందుకు పూనుకోవట్లేదో కదా. లక్ష్మణాగ్రజుడికి, రాముడికి నా గురించి ఇంకా ఎక్కడున్నానో తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసి ఉంటే ఈ అవమానముని ఆ రామచంద్ర ప్రభు నిజానికి సహిస్తాడా? సహించడు. అయ్యో, రాముడి దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ లంకాపట్టణంలో ఉన్నానని చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరే. ఇప్పుడు నాకు ఉన్న ఒక్క జటాయువు మరణించాడు. ఏం చెయ్యాలి? నేను ఈ లంకలో ఉన్న విషయాన్ని
రాముడు ఎరిగే కనుక ఉంటే, తెలిసి ఉంటే, ఆ ప్రభువు చాలా కోపాన్ని పొంది తన బాణాల చేత ఈ లోకంలో ఉన్నటువంటి రాక్షసుడు అనేటటువంటి వాడు లేకుండా చేస్తాడు. అంతేకాదు ఈ లంకనే చెనికి పాడేస్తాడు, ఈ మహాసముద్రాన్ని ఇంకింపజేస్తాడు. ఈ నీచ రావణాసురుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాడు. తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యదాహమేవం రుదతి తథా భూయో న సంశయ. ఒక పెద్ద శాపం ఇచ్చిందండి. ఎందుకని? మాట్లాడకూడనటువంటి మాటలు పతివ్రత ఎందు మాట్లాడినటువంటి దోషం ఈ రావణాసురుడిది, ఈ లంకలో ఉన్నటువంటి ఈ రాక్షస స్త్రీలది. ఈరోజు నేను ఇక్కడ ఎలా ఏడుస్తున్నానో అలాగా త్వరలో లంకలో ఉండేటటువంటి ప్రతి గృహంలో ఉన్నటువంటి స్త్రీ కూడా ఏడుస్తుందని చూడండి. కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇది తథ్యం, ఇందులో సందేహం లేదు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా రాక్షసుల యొక్క లంకని గాలించి శత్రువుల్ని వధిస్తారు. వారి కంటబడినటువంటి శత్రువు ఎవడూ కూడా క్షణకాలం కూడా ప్రాణాలతో మిగలడు అని అన్నది. చిత ధూమ కుల వధ గృద్ర మండల సంకుల అచిరేణతు లంకేయం శ్మశాన సదృశీ భవేత్. త్వరలో ఈ లంకలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా చితుల చేత పొగ చేత కమ్ముకుంటాయి. అంటే శవాలే కాలుతూ ఉంటాయి. ఈ లంకలో పొగతో ఆవరిస్తుంది అంత చోట కూడా శవధూమం. అంతేకాదు గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి శవాలని పీక్కు తినడానికి. అంతేకాదు ఈ లంకంతా కూడా వల్లకాడు కింద మారిపోతుంది. కొలది కాలంలో అత్యధిక దగ్గర కాలంలోనే ఉంది. ఇదంతా కూడా నా మనోరథం అనేటటువంటిది ఈడేరి తీరుతుంది, జరిగి తీరుతుంది అన్నది. ఈ దుర్మార్గ ధోరణికి మీ అందరికీ కలగబోయేటటువంటి కీడు సూచిస్తున్నది ఈరోజు అని సీతమ్మ క్రోధంతో చెప్పిందండి. ఈ లంకలో నాకు ఇప్పటికే అపశకునాలు కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి దగదగలాడుతున్నటువంటి ఈ లంక త్వరలోనే పాడుపడిపోవడం అనేటటువంటిది తథ్యం. మహాపాపి రాక్షసాదముడైనటువంటి రావణాసురుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఈ లంక భర్తని కోల్పోయిన స్త్రీలాగా కళాహీనమై కనిపించడం అనేటటువంటిది తథ్యం అన్నదండి. ఇక్కడ రాక్షసులతో కూడా ప్రభు అయినటువంటి రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుతారు. అప్పుడు లంక వైధవ్యాన్ని పొందిన స్త్రీలాగా శుభకార్యాలకి నోచుకోదు ఎప్పటికీ కూడా. ఎంత బాధపడితే ఈ మాట ఉంటుందండి. తల్లి స్థానంలో ఉంది ఆవిడ. రావణాసురుణ్ణి సాధురావడా అని పిలిచి చెప్పింది మంచి మాట. వాడు వినలేదు. వాడైనా కామభావంతోనే చూశాడు. ఇప్పుడు రాక్షస స్త్రీలు వాడి మాటకే వత్తాసు పలుకుతున్నారు. ఒక స్త్రీ మరొక స్త్రీ యొక్క ఆవేదనని తెలుసుకోకుండా మాట్లాడేటటువంటి మాటల వల్ల ఆవిడ ఎంత కోపాన్ని పొంది ఉంటే ఈ మాట విడిచిపెడుతుందండి. కాబట్టి స్త్రీ అనేటటువంటి ఆవిడకి భర్త దూరం అయితే ఎంత బాధ కలుగుతుందో కనీసంలో కనీసం ఆ ఆలోచన కూడా ఆ రాక్షస స్త్రీలకి కలగలేదు. అదే రాక్షస ప్రవృత్తి అంటే గుర్తుపెట్టుకో. వాళ్ళ పనులు అవగొట్టుకోవడం కోసం నువ్వు ఎంత నీచానికైనా దిగజారుస్తారు. నిన్ను దిగజారమంటారు వాళ్ళు. పైగా ఏమంటారో తెలుసా అండి, నిన్ను ఒక నీచమైనటువంటి పనికి నిన్ను దిగజారుస్తూ వాళ్ళు నాకు అలవాటు లేదు, నేను రాను, నేను చెయ్యను అని అన్నావనుకో, నువ్వు అంటే నువ్వేదైనా గొప్పవాడివా, మేము అందరము కూడా వెదవలవా అని అడుగుతారు తిరిగి. అలా అడిగారు కదా అని చెప్పి బాగోదని నువ్వు నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క నియమాల్ని ఉల్లంఘించకయ్యా. ప్రతి విద్యార్థికి కూడా అవసరం ఈ కాలంలో సీతమ్మ ఇస్తున్నటువంటి సందేశం. అందువల్ల సుందరకాండ విను, నిన్ను నువ్వు మార్చుకోకు, నీ యొక్క నియమంతో నీ ధర్మంతో దృఢంగా నిలబడు, ధీరపురుషుడుగా ఉండు, నీ ధర్మంలో నిలబడు. ఇది చెప్తున్నది మనకి సుందరకాండ. కాబట్టి ఆవిడ అంతలా దుఃఖిస్తోంది. నిజానికి సుందరకాండ చదువుతూ ఉంటే కళ్ళంపడ నీళ్లు రావడం తథ్యం. అంటే సీతమ్మ వారిని అంతలాగా బాధ పెట్టారు. ఎంతో కష్టాలు పడింది ఆవిడ కూర్చుని అక్కడ. ఇంతలా శపించిన తర్వాత ఇంకొక మాట అన్నది, రావణాసురుడు నాకు 2 మాసాల కాలం విధించాడు, ఇంకాను
లేకపోతే తినేస్తానన్నాడు. నిజానికి వాడు విధించింది నాకు కాదు నియమం. 2 మాసాలు వాడికి పెట్టుకున్నాడు ఆ నియమం. ఈ 2 మాసాల్లో వాడు చనిపోతాడని. నాకు ఇప్పుడు ఎవరైనా కాస్త విషమైనా ఇచ్చి దాత ఎవరైనా దొరికితే బాగుండు. ఈ యొక్క ప్రదేశంలో వీళ్ళ యొక్క మనుషుల మధ్య, ఈ రాక్షసుల మధ్యలో నేను నివసించలేకపోతున్నాను. నేను ఇప్పుడే యముణ్ణి దర్శిస్తే బాగుండు కదా అని బాధపడుతుంది. సాధారణంగా లోకంలో జనులకి ఎదుటనున్న వారి యందు ప్రేమ, సౌహార్దం అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఏమిటి, దగ్గరగా ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది దూరంగా ఉన్న వాళ్ళకన్నా. అయితే కనబడని వారి మీద ప్రేమ సన్నగిల్లుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా. ఇది కృతజ్ఞుల యొక్క లక్షణం అండి. కానీ రాముడు అలా కాదుట. రాముడు కృతజ్ఞుడు కాబట్టి నా స్వామి నన్ను ఎప్పుడూ కూడా మరిచిపోడు అనుకుంటోంది ఆవిడలో ఆవిడే. శ్రీరాముడు ఆయనకి నేను పత్ని భార్యనై ఉండి కూడా ఇంతటి దురావస్థ పాలవడానికి కలిగినటువంటి కారణం ఏమిటో కదా. నాలో సద్గుణాలు ఏమీ కూడా లేవా? లేకపోతే నాకు అదృష్టమే అడుగంటిపోయిందా నా జీవితంలో? అయ్యో, రాముడు ఉదాత్త చరితుడే, శత్రువులను నిర్మూలించడంలో ఏకైక వీరుడే, మహాత్ముడే. అలాంటి ప్రభువుకి దూరంగా ఉండి జీవించడం కంటే ఈ తనువును త్యజించడమే గొప్పదనుకుంది. సూరులు సోదరులు అయినటువంటి రామలక్ష్మణులు, దుర్మార్గుడైనటువంటి ఈ రాక్షసుడైనటువంటి రావణుడు చేసిన కపటోపాయాన్ని చూసి సీతాదేవిని చంపించాడేమో రావణుడు అని అనుకోవచ్చు. ఇట్టి కష్టకాలంలో ఏ విధంగా ఆలోచించినా నాకు మరణమే శరణ్యం అని తోస్తున్నది. ఇట్టి దుఃఖాలకు కూడా నాకు మృత్యువు రావట్లేదు దగ్గరికి. మునీశ్వరులు, పుణ్యపురుషులు, జితేంద్రియులు, మహానుభావులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ధన్యులు నిజానికి. ఎందుకు అంటే వాళ్ళకి ఇది ప్రియము అది అప్రియము అని ఉండదు. వాళ్ళు దేన్నైనా సమానంగా చూస్తారు. అలా సమానంగా చూసే వాళ్ళందరికీ నా నమస్కారం అంది సీతామాత. ఎందుకు? కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు నిలబడతారు. అలాగా వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. సుఖాలు వచ్చినప్పుడు కూడా అలాగే నిలబడతారు. తన భర్త నిలబడినటువంటి ఆ స్థాయిని ఒకసారి మనసులో తలుచుకుందండి ఆవిడ. ఇలా యోగ పురుషులు మాత్రమే ఉండగలరు. అలాంటి మహర్షులకి, యోగ పురుషులకి నా నమస్కారం అనుకుంది మనసులో. ఎందుకంటే నేను ఉండలేకపోతున్నాను, అలాగా ఈ కష్టాన్ని అనుభవించలేకపోతున్నాను. నా భర్తకి దూరమై నేను ఉండలేకపోతున్నాను. ఈ రాక్షసులు మాట్లాడే మాటలు నేను భరించలేకపోతున్నాను. నా ధర్మాన్ని నేను వదులుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలి? ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు అలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళంటారు, అద్యేదానీం తమా నార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమే తద్యథా సుఖం. ఓ సీత, నీ నిర్ణయాన్ని పక్కకి మరుల్చుకోలేకపోతున్నావు. నువ్వు రావణాసురుడి యందు అపరాధం చేస్తున్నావు. ఇది అనుచితమైనటువంటి చర్య. రాక్షస స్త్రీలందరం కలిసి నేడే ఇప్పుడే నీ శరీరాన్ని తృప్తిగా తినేస్తామన్నారు. మీదకెక్కారు, వస్తున్నారు. తనని తాను ముడుచుకుని బిక్కు బిక్కుమని వెనక్కి జరుగుతోంది. ఇలాంటి సమయంలో వాళ్ళ రాక్షస స్త్రీల మధ్యలోనే ఒక స్త్రీ నిద్రిస్తోంది అక్కడ. ఆవిడ ఒక్కసారి నిద్రలోంచి పైకి లేచింది. చూడండి, సీతాంతాభిః అనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తథా రాక్షసీ త్రిజటా వృద్ధా శయనా వాక్యమబ్రవీతు. త్రిజట అనేటటువంటి వృద్ధ స్త్రీటండి, వృద్ధురాలు అన్నాడు. వ్యాఖ్యానకారులు అన్నారు వృద్ధానామ జ్ఞాన వృద్ధ అన్నారు. అంటే వీళ్ళందరూ అజ్ఞానులు, చుట్టూరా ఉన్న రాక్షస స్త్రీలు. భగవంతుడంటే ఏమిటి, తత్వం ఏమిటి, ఆ ధర్మం ఏమిటి బాగా తెలిసినటువంటి స్త్రీట ఆవిడ. అందువల్ల జ్ఞానవృద్ధ. రాక్షసుల్లో కూడా, అధర్మాత్ముల్లో కూడా, రాక్షస ప్రవృత్తి కలిగిన జీవితంలో ఉన్న వాళ్ళల్లో కూడా ధర్మం వైపు మొగ్గు చూపేవాళ్ళు, భగవంతుడి వైపు తిరిగేవాళ్ళు కూడా ఉంటారు అని త్రిజట ద్వారా మనకు చూపిస్తూ
ఇలా ఉండడం కూడా సుందరమే కదా అంటాడు వాల్మీకి. అందుకని ఇది సుందరమైందిగా. ఆవిడ లేచిందండి నిద్ర. దీనిని త్రిజటా స్వప్న వృత్తాంతం అంటారు. మనకి ఏదో పట్టి పీడిస్తూ అపమృత్యు దోషం రావాల్సి ఉంది, ఏదో పెద్ద ప్రమాదం లేదు, మనకి ఏదో పెద్ద నష్టం రావాల్సి ఉన్నది, మనకి ఏదో ఒక దారుణమైనటువంటి కల వచ్చింది. ఇలాంటి దోషాలన్నీ పోవాలి అంటే త్రిజటా స్వప్నం ఒక్కసారి చదివినా విన్నా వాళ్ళకి ఎటువంటి అపమృత్యు దోషాలు కానీ నష్టములు కానీ లేకపోతే వాళ్ళ యొక్క పీడకలలు రావడం కానీ ఇలాంటివి పోతాయి. ఈ సర్గ పేరే త్రిజటా స్వప్నం అన్నాడు వాల్మీకి. స్వప్నాలు మనకి రామాయణంలో 3 చోట్ల కనిపిస్తాయి. ఒకటి మనకి ఈ యొక్క అయోధ్యకాండలో దశరథ మహారాజు గారికి స్వప్నం వస్తుంది. రామ, నాకు ఈ మధ్య స్వప్నాల్లో తోకచుక్కలు రాలి పడుతున్నట్లుగాను అలాగే వివిధమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి, దీనివల్ల ప్రభువుకి కీడు జరగచ్చు అని చెప్తాడు రాముడికి. ఇక రెండవ స్వప్నం భరతుల వారికి వచ్చిందండి. తండ్రి మరణించిన తర్వాత ఎన్నో దుస్వప్నాలు వచ్చాయి. దశరథుడు మలంలోకి వెళ్ళిపోతున్నట్టు, దక్షిణం దిక్కుకు వెళ్ళిపోతున్నట్టు, గార్ధబాలు ఎదురాగబడుతున్న రథం ఎక్కినట్టు, ఇవన్నీ కూడా కలగంటాడు. ఆ 2 కళలు కూడా అశుభాన్ని సూచించేవి. ఇప్పుడు త్రిజటికి వచ్చిన స్వప్నం ఉందే, ఇది రాముడికి సీతమ్మకి మంచిని చేకూర్చేటటువంటి స్వప్నం. కళలు అనేటటువంటివి స్వప్న శాస్త్రం ఏం చెప్పింది అంటే 3 రకాలుగా ఉంటాయట కళలు అనేటటువంటివి. ఏమిటి? 1 రోగజనితములు, 2 చింతితములు, అలాగే 3 నైజములు అన్నారు. రోగజనితాల వల్ల వచ్చే కళలు ఉంటాయి కొన్ని. వాత కప పిత్తములు అనేటటువంటివి శరీరంలో తేడాలు వచ్చి ఎగుడు దిగుడులు మనకి రోగాలు వస్తూ ఉంటాయి. ఈ రోగాలతో ఉన్నప్పుడు మనం శరీరంతో బాగా అలసిపోయి ఉన్న శరీరం నిద్రపోయినప్పుడు రకరకాల కళలన్నీ వస్తుంటాయి. వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు, అవేవి జరగవు, నమ్మక్కర్లేదన్న శాస్త్రం. ఇక చింతితములు 2. ఈ చింతితములు ఉన్నాయే, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అవే కల్లోకి వస్తూ ఉంటాయి. ఇది కూడా నీకు ఏ విధమైనటువంటి చెడు చెయ్యదు, అవి జరిగి తీరవు. ఇక 3వది ఉన్నదే నైజములు అని. ఇవి తప్పకుండా మనకి కల్లో వస్తే అవి ఉన్న ఏ చెడు దృష్టి ఉండదు, ఆలోచన ఉండదు, లేదు కనీసం ఆరోగ్యం కూడా బాగోకపోవడం అనేది ఉండదు. సాధారణంగా నువ్వు నిద్రపోతే నీకు నిద్రలో కల వస్తుంది. ఇది జరిగి తీరుతుంది అన్నారు. ఏ సమయంలో ఏ కల వస్తే ఎంత గమ్ముని జరుగుతుంది అన్నది కూడా చెప్పిందండి శాస్త్రం. ఎలాగట? స్వప్నస్తు ప్రథమేయామే సంవత్సర విపాకిన. మొదటి జాములో కనుక కలొస్తే అది సంవత్సరానికి జరుగుతుంది. అలాగే ద్వితీయేచ అష్టభిర్మాసై, 2వ జాములో కనుక కలొస్తే 8 మాసాల్లో జరుగుతుందిట. త్రిభిర్మాసై ప్రియామికే, అయితే 3వ జాములో కనుక కలవస్తే 3 మాసాల్లో జరుగుతుందిట. అరుణోదయ వేళాయాం 4వ జాములో తెల్లవారుజామును కనుక కలవస్తే అది కొద్ది రోజుల్లోనే జరిగి తీరుతుందన్నారు. ఇది స్వప్నశాస్త్రంలో చెప్పిన మాట. అయితే సద్యద్ ఏవ ఫలం లభేత్. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు మాట చెప్పారు కళల గురించి, స్వప్నాల గురించి. పురాణాలు కూడా చెప్పాయండి, సకల శాస్త్రాలు కూడా. పురాణంలో లేని శాస్త్రం లేదు. శకున శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, ధనుర్విద్య, అన్ని విద్యలు ఉన్నాయి పురాణాల్లో. మనోగతాంస్తు సంస్కారాన్ స్వేచ్ఛయా పరమేశ్వర
ప్రదర్శయతి జీవాయ స్వస్వప్న ఇది గీయతే. మనకి వచ్చేటటువంటి కలలు పరమాత్మ నువ్వు చేసుకున్న పాప పుణ్యాలని అనుసరించి నీకు రాబోయేటటువంటి కష్టాల్ని సుఖాల్ని ముందుగానే తెలుపడానికి సూచించేటటువంటి ఒక సూచనట ఈ కళ అనేటటువంటి. ఈ కళ వల్ల ఏ జాములో వచ్చిందో తెలుసుకుని అది రోగం వల్ల వచ్చిందా, చింత చేయడం వల్ల వచ్చిందా, ఆలోచించడం వల్ల వచ్చిందా, లేకపోతే సహజంగానే వచ్చిందా తెలుసుకుని అది ఏ జాములో వచ్చిందో తెలుసుకుని ఆ జాములో వచ్చిన దాన్ని బట్టి అది ఎన్ని రోజుల్లో జరుగుతుందో తెలుసుకుని నువ్వు ముందుగా జాగ్రత్త పడి దానికి చేయవలసినటువంటి ఏదైనా రెమెడీ నువ్వు చేసుకుని జాగ్రత్త పడతావని ముందుగా భగవంతుడు నీకు చూపిస్తాడు. ఇది శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం. కాబట్టి స్వప్న శాస్త్రాన్ని తీసివేయకూడదు. అన్ని శాస్త్రాలు చెప్పారు మనకి ఋషులు. కాబట్టి ఈ స్వప్న శాస్త్రం బట్టి ఈవిడ లేచి వెంటనే వీళ్ళందరినీ కూడా తిట్టేసింది. ఈ రాక్షస స్త్రీలందరినీ, మీరు ఏం చేస్తున్నారు అసలు, ఆవిడ జోలికి ఎందుకు వెళ్తున్నారు మీరు, ఆత్మానం కాదథ అనార్య నా సీతం భక్షయిష్యత. ఆవిడ్ని తింటానంటారేమిటే పిచ్చి మొహాల్లారా, ఆవిడ్ని తినడం కాదు మిమ్మల్ని మీరు తినండి, మిమ్మల్ని మీరు తినండి. స్వప్నే హెద్యమయా దృష్టో దారుణో రోమహర్షణ. ఇప్పుడే నాకు కళ వచ్చింది, రోమాలు నిక్కబడుచుకుంటాయి ఈ కళ విన్నారంటే మీరు. ఏమి దుస్వప్నమరుదించనే, ఎలాంటి దుస్వప్నం అది, అయ్యయ్యో జానకిని చంపబోకుడు, ఆవిడ్ని చంపుతానని అనకండే బాబు అని. ఎందుకని చంపుడంత కావాలని ఏని, నన్ను మీరు కావాలి అనుకుంటే నన్ను తినండి, నన్ను చంపండి, మీ కంఠములకు కోరి ఉరిపోసి కొనకుడు. కోరి కోరి మీ కంఠాలకి మీరే ఉరిపోసుకుంటున్నట్టు లెక్కిది ఆవిడ జోలికి కనుక వెళ్తే. అంటే వీళ్ళందరూ భయపడిపోయి ఈ త్రిజట చెప్పిన మాటకి పరిగెత్తుకుంటూ చుట్టూరా వచ్చి చేరారు, కూర్చున్నారు. ఏమిటా కళ, ఏమిటా కళ్ళలో నీకేం కనిపించింది, ఏం జరిగింది చెప్పమన్నా. చెప్పమంటే ఈవిడ చెప్తూ చూడండి, ఉవాచ వచనం కాలే త్రిజట స్వప్న సంశ్రిత. నాకు వచ్చినటువంటి కళ ఎట్టిదో చెప్తున్నాను వినమన్నది. శ్రీ విలసత్ ప్రభానవజరి, ఎలాంటివాడు రామచంద్ర ప్రభు నాకు దర్శనమిచ్చాడు. శ్రీ విలసత్ ప్రభా నవజరీ నిభిరీశము దంతావళ దంతకాంతి రచితం బగు తెల్లని చప్పరంబుపై గ్రేవను లక్ష్మణుడు అనుసరించగా రాఘవుడేగుదెంచే హారావళి విద్యుదంచిత నవాంబుధ నీల మనోజ్ఞదేహుడై. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షంలో ఈ మాట. శ్రీ విలసత్ ప్రభా నవజరీ నిభిరీశము దంతావళ దంతకాంతి రచితంబగు తెల్లని చప్పరంబుపై గ్రేవను లక్ష్మణుడు అనుసరించగా రాఘవుడేగుదెంచే హారావళి విద్యుదంచిత నవాంబుద నీల మనోజ్ఞదేహుడై. తెల్లటి హంసలు 1000 హంసలు లాగుతున్నాయిట ఏనుగు దంతాల చేత నిర్మించబడినటువంటి తెల్లటి పల్లకి. ఆ పల్లకి మీద ఆయన్ని పక్కన లక్ష్మణుడు అనుసరిస్తూ ఉండగా రామచంద్ర ప్రభు ఆకాశంలో ఆ పల్లకి మీద రావడం నేను చూశా కలలో. వచ్చి ఏం చేశాడు, ఆ పల్లకి మించి కిందకి దిగాటాడు. 4 దంతాలు కలిగినటువంటి ఒక భద్రగజం మీదకి ఎక్కాడు లక్ష్మణుడితో కలిసి. ఈలోపు దృష్టి కాస్త అటువైపు తిరిగింది. స్వప్నే చాద్య మయా దృష్ట సీత శుక్లాంబరావృత, తెల్లటి పట్టుపుట్టం కట్టుకుని వస్త్రాలు ధరించి సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద అధిరోహించి నిలబడి ఉందిటండి ఆకాశంలో. రాముడు ఆకాశంలోనే ఈ భద్రగజం మీద ఆ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నట్ట. సీతమ్మ తల్లికి తన చేతినిచ్చి ఆ భద్రగజం మీదకి ఎక్కించుకున్నాడు.
ఎక్కించుకుని తన వామాంకం ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు అమ్మవారిని. కూర్చోబెట్టుకున్నాక భర్త పరిగృహీతస్య జానకీ స్కందమాశ్రిత భర్తురంకాత్ సముత్యత్య తతః కమలలోచన చంద్రసూర్యౌ మయా దృష్ట పాణినా పరిమార్జతి. ఆవిడ ఒళ్ళో కూర్చుని ఒకసారి పైకి లేచి సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన చేతితో తాకిందన్నారు. అంటే అర్థం ఏమిటి? మనకి కలలో సూర్యమండలాన్ని కానీ చంద్రమండలాన్ని కానీ ముట్టుకుంటున్నట్టుగా తాకుతున్నట్టుగా కనవస్తే వాళ్ళకి త్వరలోనే అధికారం, రాజ్యాధికారం, ఉద్యోగం ప్రాప్తమవుతున్నది అని అర్థంటండి స్వప్నశాస్త్రం ప్రకారం. అంటే సీతమ్మకి అతి త్వరలోనే రాజ్యాధికారం వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆవిడ్ని నిందించబోకు సుమా, వీళ్ళందరికీ జాగ్రత్త చెప్తూ. అంతేకాదు పర్వతాన్ని అధిరోహించడం, ఏనుగు కనలో కనిపించడం, ఇవన్నీ ఆవిడికి శుభసూచికాలు. రాజ్య పదవిని పొందుతుంది ఆవిడ. అంతేకాదు ఈలోపు అలా ఎక్కించుకుని ఏనుగు మీద రాముడు లంకానగరం మీదకి వచ్చి ఆగాడు ఏనుగుతో సహా. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజాస్వయం ఇహోపయాత కాకుత్స సీతయా సహభార్యయా. సీతాదేవితో కలిసి ఆ ఏనుగు మించి కిందకి దిగాట లంకలోకి. దిగి 8 వృషభాలు లాగుతున్నటువంటి ఒక రథం మీదకి ఎక్కాడు లక్ష్మణుడితో కలిసి, సీతమ్మతో కలిసి. ఆ రథం మీదకెక్కి ఆ రథం మీద ఇప్పుడు ఈ ప్రదేశానికి చేరుకున్నాడు. రావణాసుడి అంతఃపురం దగ్గరికి చేరుకున్నాక లక్ష్మణేన సహభ్రాత్ర సీతాయా సహవీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం. సీతాలక్ష్మణులతో కలిసి రామచంద్ర ప్రభు పుష్పక విమానాన్ని అధిరోహించారు. పుష్పక విమానాన్ని ఎక్కి తర్వాత ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ. ఉత్తరం వైపు వెళ్ళిపోయాడు. అయోధ్య అటువైపు ఉంది, ఉత్తరం వైపే ఉంది కాబట్టి అయోధ్య వైపుకు వెళ్ళిపోయారు రాముడు, లక్ష్మణుడు, సీతామాత ముగ్గురు కూడా. కానీ ఇలాంటి రాముణ్ణి ఎవరు ఎదిరించగలరు? నహిరామో మహాతేజ శక్యోజేతం సురాసురై. దేవతలకి రాక్షసులకి ఎదిరించడం సాధ్యమా రాముణ్ణి? పిచ్చివాళ్లలాగా మాట్లాడతారేమిటే ఇందాక నుంచి. రాముడు దుర్బలుడు, రాజ్యం లేనివాడు, చేవలేనివాడు అంటారు మీరందరూ. మీకేం తెలుసు రాముడి గురించి? రాముడి గురించి, భగవంతుడి గురించి భక్తులకే తెలుస్తుందండి. ధర్మం మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది భగవంతుడు అంటే ఏమిటి. కాబట్టి నీకేం తెలుసు? రాక్షసైర్వాసి చాన్వైరై స్వర్గ పాపజనైరివా. అటువంటి మహా తేజస్శాలి పాపులు స్వర్గాన్ని ఎలా చేరలేరో ఎప్పటికీ కూడా రాముణ్ణి ఎప్పుడూ కూడా ఈ రాక్షసులు జయించలేరు అని తీర్మానం చేసింది. అయితే రాముడు బాగానే ఉత్తరం వైపుకు వెళ్ళిపోయాడు పుష్పక విమానం మీద. నాకు మన రాజు పరిస్థితి కనిపించింది తరువాత, రావణాసుడి పరిస్థితి ఏమిటి అని. అంటే ఇక్కడ రావణశ్చమయా దృష్ట క్షితౌ తైల సముక్షిత. రావణాసురుడు కనిపించాడు ఒకవైపు. కనిపించినప్పుడు రావణాసురుడు తైలపానం చేస్తున్నాడు, అంటే నూనె తాగుతున్నట్టు వాడు. చూడండి, ఇది మృత్యువుకు సంకేతం. క్షితౌ తైల సముక్షిత రక్తవాసా పిబన్ మత్త కరవీరకృతస్రజ. అంటే ఎర్రటి వస్త్రాలు ధరించాట రావణాసురుడు కలలో. అంతేకాదు పిబన్ మత్త, కళ్ళు త్రాగుతున్నాడు, మత్తెక్కిపోయి ఉన్నాడు. కరవీరకృతస్రజ, గన్నేరుకాయల మాల వేసుకున్నట్టు మెల్లో. గన్నేరుకాయల మాల ఎక్కడ వేస్తారు అంటే బలివ్వబోయే మేకపోతుకు వేస్తారు. అందువల్ల వీడు త్వరలోనే బలివ్వబోతున్నాడు అని చెప్పడం ఇక్కడ. అంతేకాదు విమానాత్ పుష్పకాద్యద్య రావణో పతితో భువి. పుష్పక విమానంలోంచి భూమి మీద పడిపోయాట్టు వచ్చి రావణాసుడు పడిపోయి
పిబం స్థైలం హసన్ నృత్యం భ్రాంత చిత్తాకులేంద్రియ. నూనె తాగుతున్నాడు, పిచ్చివాడిలాగా నవ్వుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు, చేస్తూ చేస్తూ మతి భ్రమించిన వాడిలాగా మారిపోయాట. మారిపోయి గార్ధభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థిత. గాడిదలు లాగుతున్నటువంటి గుర్రాలెక్కి దక్షిణం వైపుగా పోయాట. దక్షిణం వైపుకి ఉండేవాడు ఎవరు? యమధర్మరాజు. అలా పోయాడు వాడు. పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర. మళ్ళీ ఇంకో కళ చెదిరి ఇంకో కళ కనిపించింది. ఆ కళలో పతితో వాక్చిరా భూమౌ గార్ధభాద్ భయమోహిత సాహసోస్తాయి సంభ్రాంతో భయార్తో మన విఫల. భూమి మీద పడి గాడిద మీద నుంచి తలకిందులుగా ఆ రావణాసురుడు తొట్రుపాటు పడుతూ భయపీడితుడై మత్తు చేత స్పృహ తప్పిపోయి ఉన్నాడు. దిగంబరుడిగా కనిపించాడు, ఒంటి మీద గుడ్డ లేకుండా. అంతేకాదు పిచ్చివాడిలాగా నోటికొచ్చినట్లుగా ప్రేలుతున్నాడు. దుస్సాహమైన దుర్గంధభూయిష్టమైన భయంకరమైన అంధకారంలోకి, నరకంలోకి, మలకూపంలోకి వెళ్ళిపోయాడు కొట్టుకుని. ప్రస్థితో దక్షిణామాసం ప్రవిష్టో కర్దమం హ్రదం. దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురదం అడుగులో ప్రవేశించాట. అంతేకాదు కంటే బద్వా దశగ్రీవం ప్రమద రక్తవాసిని. ఒక నల్లటి స్త్రీ ఎర్ర వస్త్రాలు కట్టుకుని ఒక తాడు వీడి మెళ్ళో వేసి బలవంతంగా ఈడ్చుకు తీసుకుపోతోంది. కలలో తీసుకుపోతూ కాళీ కర్ధమలిప్తాంగీ దిశం యామ్యాం ప్రకర్షతి ఏవం తత్ర మయా దృష్టా కుంభకర్ణో నిశాచర. అంతేకాదు కలలో నేను ఈ దృశ్యాన్ని చూశాను, కుంభకర్ణుడికి కూడా ఇదే గతి పట్టింది. రావణాసుడికే కాదు, రావణస్య సుతా సర్వే దుష్టా శైలా సముక్షితౌ. రావణాసురుడి కొడుకులందరికీ కూడా ఇవే గతులు పట్టేటి. వరాహేణ దశగ్రీవ సింసుమారేణ చ ఇంద్రజిత్ ఊష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయతో దక్షిణాం దిశం. పంది మీద వెళ్ళిపోయాట రావణాసురుడు దక్షిణం వైపు. అలాగే మొసలి మీద ఇంద్రజిత్తు వెళ్ళిపోయాట దక్షిణంగా. ఒంటె మీద వెళ్ళిపోయాటండి కుంభకర్ణుడు దక్షిణం వైపు. ఇలా దృశ్యాలు కనిపించాయి నాకు. కానీ ఒక్కడికి మాత్రం ఈ గతి పట్టలేదని త్రిజట. ఎవరికి? ఏకస్తత్రమయా ద్రష్ట శ్వేతశ్చత్రో విభీషణ. విభీషణుడికి ఆ గతి పట్టలేదు. విభీషణుడు శ్వేతఛత్రాన్ని పట్టించుకుని తెల్లటి బట్టలు కట్టుకుని భద్రగజం మీద ఎక్కి హాయిగా ఊరేగుతూ అందరి చేత కీర్తించబడుతూ పుష్పవర్షం కురిపించుకుంటూ ఉత్తర దిశగా వెళ్ళడాన్ని నేను చూశాను. చూడండి, రాబోయే ప్రమాదాలన్నింటినీ సూచనప్రాయంగా ముందుగానే చెప్తోంది ఇక్కడ త్రిజట. ఆరుహ్య శైల సంకాసం, పెద్ద పర్వతాన్ని అధిరోహించాడు విభీషణుడు. చక్కగా చందనాది లేపనాలన్నీ పూనుకున్నాడు. అలాగా వస్త్రాలన్నీ మంచి వస్త్రాలు ధరించాడు. కానీ ఈలోపు నాకు మరో దృశ్యం కనిపించింది. సమాజశ్చ మయా దృష్టో ఆరుహ్య లంకాచేయాం పురీ రమ్యాం నవాజి రజకుంజరాం. గాలిగోపురాలు, తోరణాలు లంకలో ఉన్నటువంటివన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయిటండి. హయ రథ గజ బలాలతో కూడుకున్నటువంటి లంకానగరం అంతా సముద్రంలో మునిగిపోతోందిట. ఇవన్నీ కూడా కనిపించాయి. అయితే మరొక సన్నివేశంలో మరొక దృశ్యం కనిపించింది అన్నాడు. అంది ఈ యొక్క లంకా దృష్ట్వామయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. ఒక వానరం వచ్చింది కలలోకి. ఆ వానరం ఎవరు? రాముడి యొక్క దూత. ఆ వచ్చినటువంటి వానరం మన లంకనంతటినీ కాల్చేస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. తెల్లవారుజామున కంది ఆ కళ. పొద్దున్న అయ్యేటప్పటికి నెరవేరిపోయింది. చూడండి, ఆ వానరం ఎలా ఉందిట అంటే విశ్వనాథ్ వారు అంటారు కల్పవృక్షంలో, కొలదల్మీరిన నారసింహ కగరాట్ క్రోడాస్వ శాకామృగంబులయుద్విగ్న కఠోర కంఠ నినదంబుల్ కూడి నానాస్వంబులయాభీలదశా విమిశ్రమణముగా బొల్పారు తత్కంఠ పిచ్చిల సింహార్వంబది వించునే శ్రవశీర్ణత్వమున్గల్గెడు. వందే వానర నారసింహ కగరాట్ క్రోడ అశ్వ వక్త్రాంచితం.
పంచముఖ హనుమ యొక్క స్వరూపంతో కనిపించాట ఆ వానరం. అలాంటి రూపంతో దర్శనమయ్యాడయ్యా. అతడొక వానరుండు, అది సామాన్యమైన వానరం కాదది. అతడొక వానరుండు విలయాద్భుత రూపుడు, ప్రచండ మార్తాండ మండితుడై ప్రళయకాలంలో సకల భూతాల్ని కూడా రోదనకు గురి చేసేటటువంటి అగ్ని జ్వాలామాల కీలికల చేత ప్రసరింపబడేటటువంటి మూడవ నేత్రం కలిగిన రుద్రుడిలాగా కనిపించాడు. చూడండి, చూడడానికి వానరమైన అతడొక వానరుండు విలయాద్భుత రూపుడు, లంక లోపలంకుతకుతల అడిపోయే 10 కోనల యందున తోక చిచ్చుతో, అతని యొక్క తోక ద్వారా ఈ యొక్క లంకనంతటినీ అన్ని దిశ యందు కూడా అంటించేశాడు. అంతేకాదు మృతిధ్వజ సంతతిన్ విద్రిచే ప్లోషణ మంది సమస్త లంక నిర్ధుత యువతి శిశుప్రతతితో వికృతాక్షులుగా మెలంగదో. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వికృతాకారులైన రాక్షసులందరూ కూడా ఆహాకారాలు చేస్తూ మడిసిపోయారు ఆ అగ్గిలో పడి. అటువంటి వానరుడు నాకు కనిపించాడంది. లంకా దృష్ట్వా మయా స్వప్నే రావణానాభిరక్షిత పీత్వా తైలం ప్రనృత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వన. రాక్షసులందరూ కూడా మాసిపోయిన వస్త్రాలు ధరించి ఆవు పేడ మడుగులోకి ప్రవేశించేశారటండి. త్రిజట అనేటటువంటి స్త్రీకి ఈ దృశ్యం కనిపించింది. ఇలా చెప్తూ ఇక్కడి నుండి దూరంగా కనబడకుండా దూరంగా పొండ అవతలకి అందిట్టింది వీళ్ళందరినీ కూడా. అంతేకాదు రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తాడేదో అనుకుంటున్నారు మీరు. ఆమె వనవాసం, రాముడు సీతాదేవి రాముడికి బహిప్రాణం వంటిది. అలాంటి సీతమ్మని వనవాసంలో ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించడానికి సాధ్వీయమ్మ తల్లి ఈమె ప్రేమతో ఆయనని అనుసరిస్తూ వచ్చింది. ఇలాంటి స్త్రీని భయపెట్టాలని చూసిన అలాంటి రాముడు ఏమాత్రము కూడా సహించడని చెప్పింది ఈ త్రిజట. ఈ క్రూర వచనాలన్నీ కూడా ఇక ఆపండి, మృదువుగా మాట్లాడండి, ఆవిడ్ని శరణు వేడండి, ఇదే నాకు యుక్తమని అనిపిస్తున్నది. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే దుఃఖానికి లోనై ఉండగా ఈ విధమైనటువంటి కళ వస్తే కనుక ఆమె దుఃఖాల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టమైనటువంటి తన ప్రియుణ్ణి పొందగలుగుతుంది. ఇది సత్యం, సత్యం పునఃసత్యం అన్నది. మరేం చెయ్యాలి? ఇప్పుడు మన రాక్షసులందరికీ ఘోరమైన ఆపద వచ్చి పడింది. ఈ ఆపద నుంచి మనల్ని కాపాడేవారు ఎవ్వరూ కూడా ఉండరు. మనల్ని కాపాడేది ఎవరైనా ఉన్నారు అంటే ఈ జానకీమాత మాత్రమే. మనందరం వెళ్ళి ఆవిడ పాదాలను పట్టుకుంటే తప్ప మన పాపాలు ప్రక్షాళన కావంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ ఆలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాతు. ఏ అమ్మ యొక్క పాదాలని ఒక్కసారి పట్టుకుని బతిమాలి ప్రార్థన చేసినంత మాత్రము చేత వెంటనే ఎన్ని పాపాలు చేసినా సరే ఆవిడ మన యందు శాంత స్వభావాన్ని పొందుతుందో, ప్రసన్నురాలవుతుందో అటువంటి ఆవిడే ఈ సీతమ్మ. ఆవిడ్ని పట్టుకోండి పాదాలన్నారు. ఎప్పుడైతే అలా అన్నారో ఈ రాక్షస స్త్రీలందరూ పరుగు పరుగున ఆవిడ దగ్గరికి చేరి నమస్కారాలు చేశారటండి. అప్పటిదాకా మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడిన స్త్రీలు ఒక్క త్రిజటతో పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగారు వాళ్ళు కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీవులని తరింపజేసేవాడు భగవంతుడి కన్నా ముందు భక్తుడేనండి. ఆవిడ త్రిజట ఏం చేసింది అంటే అసలు అమ్మ స్వరూపం ఏమిటో వీళ్ళకి తెలియజేసింది. ఇప్పటికైనా మనసు మార్చుకోండిరా, రావణాసురుడు ఏదో ప్రభు ఉన్నాడు వెనక్కాలని పట్టుకుని వేళ్లాడకండి. రేపొద్దున్న ప్రాణభిక్ష పెట్టడానికి మీ ముందుకు ఎవడూ కూడా రాడు, పెట్టాల్సింది ఆవిడ. స్వామి హనుమంతటి వాడు ప్రార్థన చేశాడు, అమ్మా నువ్వు దర్శనం ఇవ్వకపోతే నాకు ఇంకెవరిస్తారు అంటే వెంటనే దర్శనం ఇచ్చిందండి. అమ్మవారి దగ్గర ఉన్న వెసులుబాటు ఇదే. ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టు అమ్మవారికి, పాదాల మీద పడు, ఆవిడ నిన్ను అనుగ్రహించేస్తుంది. రాముడు ఇంకా ఆలస్యం చేయవచ్చు. నిన్న చెప్పాను మీకు, సీతమ్మ తల్లి ఆలస్యం చేయదండి, ఆవిడ్ని తలుచుకోగానే అనుగ్రహిస్తుంది అమ్మవారు.
ఇది చెప్పింది ఇక్కడ త్రిజట. కాబట్టి హాయిగా రాముడితో కూడి విమానాన్ని అధిష్ఠించి ఆవిడ ఉత్తర దిశగా వెళ్ళడానికి నేను స్వప్నంలో చూశాను. ఇది ఆవిడకి శుభసూచకం. ఇట్టి శుభలక్షణాలన్నింటినీ బట్టి సీతాదేవి దివ్య సుఖాలకి అర్హురాలు. ఇప్పుడు కనబడుతున్న ఈ దుఃఖాలు కేవలం ఛాయామాత్రములే. ఇవి ఈ రోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఇవేమీ ఆవిడ యందు స్థిరంగా ఉండవు. యథార్థములు ఇవి యథార్థములుగా నేను చెప్తున్నానని చెప్పింది. ఈ మబ్బులు విడగానే ఈవిడికి రాజ్యలాభం రావడం తథ్యమని చెప్పింది. అర్ధసిద్ధింతు వైదేహ్య పశ్యామ్యా ఉపస్థితాం. నా స్వప్నంలో విమాన దర్శనం, అలాగే పర్వతారోహణం మొదలైనవన్నీ సీతాదేవికి మనోరథ సిద్ధిని చేకూరుస్తాయి. రావణాసురుడి యొక్క వినాశనాన్ని, శ్రీరాముడి యొక్క విజయాన్ని తప్పకుండా కలిగి తీరుతుందని నాకు తోస్తున్నది. నిమిత్త భూతమేతత్తు శ్రోతమస్యామ మహాత్ప్రియం దృశ్యతేజ స్ఫురశ్చక్షు పద్మపత్రామివావతం. పద్మపత్రముల వంటి విశాలమైన అమ్మవారి యొక్క ఎడమ నేత్రం అదిగో చూడండి అదురుతోంది. ఇది ఆవిడికి శుభసూచకం. అంతేకాదు ఈవిడ త్వరలోనే శుభవార్త వింటుంది అని చెప్తోంది. అంతేకాదండి, ఈశాశ్చ హృషితో వాస్య దక్షిణాయా హెదక్షిణ. ఆవిడ ఎడమ తొడ కూడా అదురుతోందిటండి, ఎడమ భుజం కూడా అదురుతోందిట. ఎడమ భుజం కూడా అదరడం శుభసూచకం అన్నారు. అంతేకాదు ఎడమ తొడ కూడా కంపిస్తోంది. దీన్ని బట్టి శ్రీరాముడు ఈమె ఎదుట నిలిచే ఉన్నాడు ఈవిడ యందు మనసులో అని నాకు తెలుస్తున్నదన్నారు. అదిగో వినండి, ఆ కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి అరుస్తోంది. పక్షీచ శాఖ నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది. ఆ పక్షి అరుపు కూడా శుభకరాన్ని సూచిస్తోంది. అంటే సీతమ్మకి త్వరలోనే శుభమున్నది అని ఆ పక్షి చెప్తోంది. కొమ్మ మీద కూస్తోంది. సుస్వాగతం చ ముదీరయాన పునఃపునశ్చోదితయా హృష్ట తతస్య హ్రీమతీ బాల భర్తుర్విజయ హర్షిత అన్యోచద్యది తథ్యం భవేయం శరణం హివః. కాబట్టి ఈ సీతమ్మ తప్పకుండా మనందరినీ అనుగ్రహించుగాక అని ఎప్పుడైతే చెప్పిందో త్రిజట ఆనంద చికితురాలయ్యిందిటండి సీతామాత. అప్పటిదాకా దుఃఖంలో ఉన్నది. దుఃఖం నుంచి మంచి వార్త చెప్పినందుకు త్రిజట ఆవిడ సంతోషించి, అమ్మా త్రిజట సిగ్గుపడుతూ అంటోంది సీతామాత, తప్పకుండా నువ్వు చెప్పిన స్వప్న విశేషం నిజమే కనుక అయితే మీ అందరినీ నేను అభయం ఇస్తాను, మీకేమీ కూడా అవ్వకుండా అని. అమ్మవారు వాళ్ళు ఎన్ని నీచమైన మాటలు మాట్లాడినా చూడండి, ఒక్కసారి పాదాల మీద పడగానే ఆవిడ అనుగ్రహం కరుణా రసం సీతమ్మ తల్లిది. అంతటి కరుణామూర్తి అమ్మవారు. అమ్మవారిని మనం వేడుకోకపోతే, అమ్మవారి పాదాలు మనం పట్టుకోకపోతే, ఆవిడికి మనం దూరం అయిపోతే మనం కృతజ్ఞులం కాదండి. కాబట్టి ప్రతి భారత మహిళకి కూడా గుర్తుపెట్టుకోండి, సీతమ్మ తల్లే ఆదర్శమై ఉండాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకున్నాం, సీతమ్మ తల్లిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సీతమ్మ నడిచిన మార్గంలో మనం నడవాలి. అప్పుడు భారతదేశం మళ్ళీ ధర్మం నిలబడుతుంది, పరిడవిల్లుతుంది, లోకాలన్నీ సుభిక్షమవుతాయి. రామాయణం అందుకే ఉన్నది లోకంలో, మనుషుల్ని తరింపజేయడానికి రామాయణం ఉన్నదమ్మా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి రామాయణంలో సీతమ్మ గొప్పదైన మంచి శుభవార్తని త్రిజట ద్వారా విని ఆవిడ అందరినీ కూడా అభయాన్ని ఇచ్చింది, అనుగ్రహించింది అన్న చోట ఈరోజు ఈ యొక్క ప్రవచనాన్ని పూర్తి చేస్తూ రేపన్న రోజు మిగతా కథాభాగాన్ని మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక శుభ సందర్భంలో ఆప్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆప్ చేశాను. ఇక మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్తాను, మీ అందరూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః,
రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి. రామభక్త హనుమాన్ కి. రామభక్త హనుమాన్ కి. సీతారామచంద్ర స్వామికి. సీతారామచంద్ర స్వామికి. సీతారామచంద్ర స్వామికి. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద. హర నమ